తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డాక్టర్ ప్రవీణ్ పగడాల, పాస్టర్ ప్రవీణ్ పగడాల. ఈయన పేరు గత 2-3 రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారమవుతుంది. ఈయన ప్రయాణిస్తున్న వెహికల్ యాక్సిడెంట్ గురై దుర్మరణం పాలయ్యారని క్రైస్తవ సంఘాలందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. గత 2 రోజుల నుంచి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో నిరసనలు, ఆందోళనలు వ్యక్తపరుస్తున్నారు. ఈ యొక్క మరణాన్ని అనుమానాస్పదంగా గుర్తు చేస్తున్నారు. అధికారులకు కూడా విన్నవించుకున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు నర్సింగ్ కిషోర్ ఆయన కొన్ని బృందాలను ఏర్పాటు చేశారు. ఒక డిఎస్పీ అధికారి స్థాయిలో బృందాలను ఏర్పాటు చేశారు. లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. అలాగే సీసీ ఫుటేజ్ను విడుదల చేశారు. ఆయన ప్రయాణిస్తున్న వెహికల్ బుల్లెట్ హెల్మెట్ ధరించుకుని కొవ్వూరు బ్రిడ్జి టోల్గేట్ దగ్గర ఆయన సోమవారం రాత్రి 11:30 సుమారు తరుణంలో ఆయన ప్రయాణిస్తుండగా దివాన్ చెరువు ఆటోనగర్ మధ్య పెట్రోల్ బంక్ దగ్గర యాక్సిడెంట్ గురైనట్టుగా సీసీ ఫుటేజ్ విడుదల చేశారు. ఆ రాత్రి తెల్లారుజామున ఈయన మా బాడీని గుర్తించారు. మంగళవారం తెల్లవారుజామున ఈ యొక్క బాడీని రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర పోస్ట్ మార్టం చేయడానికి ఉంచారు. నిన్న సాయంత్రం వరకు క్రిస్టియన్ సంఘాలు, క్రిస్టియన్ ఫెలోషిప్ నాయకులు, పాస్టర్స్ కొన్ని వేల మంది నిరసనలు, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ నర్సింగ్ కిషోర్ నిన్న సాయంకాలం విలేకరుల సమావేశం నిర్వహించి బృందాలను ఏర్పాటు చేశాము, దీన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నాము, ఎవరు ఆందోళన చెందవద్దు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న ఈవినింగ్ పోస్ట్ మార్టం నిర్వహించి ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ తరలించారని చెప్పి ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఖచ్చితంగా దీనిలో డీప్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఎటువంటి అనుమానాలు ఉంటే మీరు పేపర్ మీద రాసి మీ స్టేట్ రిప్రజెంటేటివ్ పాస్టర్ గారికి ఇవ్వండి. వాటిలో ఏమి అనుమానాలు వాటిని పూర్తిగా పరిశీలించి నిజాన్ని తెలుసుకొని మీ అందరికీ నేరులో